యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల కేంద్రంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి గులాబీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు గెస్ట్ హౌస్ నుండి సమావేశం ప్రాంగణం వరకు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని పలు పార్టీలు నాయకులు కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి ఎమ్మెల్యే గొంగడి సునీత నాయకత్వంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకందారులు సంఘం చైర్మన్ దూడిమాట్ల బాలరాజు యాదవ్, డీసీసీ బి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎందుకు దించాలని కేసీఆర్ ని నేను మాత్రం ఎక్కియాలి కదా? ఎందుకు ఎక్కియాలి కదా? అంగి దింపుడానికి ఎక్కియాలి, ఆనంగి నేంగి దింపుడానికి ఎక్కియాలి కదా. కేసీఆర్ గారు దించాలి. దానికి వంద పాలన చేసుకుంటా నలుగురు జైలింగ్ చేసుకొని ఈ మండలంలో ఏరేస్తా జెండా, ఆలయంలో ఏరేస్తా జెండా, ఆలయం జెండా కూలిపోయింది. ఆయన నీ జెండా లేదు, నీ బండ లేదు, బండ లెక్క ఆక్రమించిన మీరంతా ఈ రాష్ట్రాన్ని. కాబట్టి ఈ దరిద్రుల్ని పని తరమకపోతే ఇంకా చాలా మాటలు అంటారు. మరి ఆలోచన చేసుకోవాలి మీరందరూ కూడా. కానీ ఇక్కడున్న ఎంపీలు కానీ, ఇక్కడున్న జడ్పీటీసీలు కానీ, ఇక్కడున్న సర్పంచులు కానీ, ఏ ప్రజాప్రతినిధి అయినా గ్రామాలలో తిరగగలుగుతున్నామంటే కేసీఆర్ గారు వల్లే. ఎందుకు అంటే ఇంత గడ్డు కాలంలో ఆయన ఏం కష్టపడుతున్నారో, ఆయన ఏం బాధలు పడుతున్నారో మనకు తెలియదు. కానీ కేసీఆర్ గారు నేరుగా ప్రజలకు ఇస్తున్న ఒక్క పథకం కూడా ఆపలేదు. ఒక్క పథకం